నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హోటల్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో బాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కదా. తనిఖీలు చేస్తున్నప్పుడు చాలా చోట్ల ఫుడ్ సేఫ్టీ లేదని, విజయవాడలో చూసాము. ఒక మతపరమైన బోధనలు చేసే మదర్సాలో కూడా ఫుడ్ సరిగ్గా లేక ఒక అమ్మాయి చనిపోయిందని, అసలు వాస్తవాలు ఏవైనా కానివ్వండి, ఇలాంటివి చాలా చూస్తూ వచ్చాం. అయితే రాజాసింగ్కి సంబంధించి ఇది అఫీషియల్ అకౌంటా లేదా తెలియదు కానీ టైగర్ రాజా సెటైర్ వేశారు. టైగర్ రాజా సింగ్ పేరుతోటి ఒక వీడియో అయితే వైరల్గా మారింది. ఆ వీడియో గురించి మీకు తెలియజేయాలి. ఎవరైనా సరే ఇక్కడ ఎప్పుడైనా సేమియాలు కొనుక్కొని చాలా బాగున్నాయంటూ నోరూరుతో తిన్నారేమో ఆలోచించండి, తస్మత్ జాగ్రత్త. ఆ వీడియో చూపిస్తాను, ఫస్ట్ చూడండి. రైట్, అసలు ఇది ఎక్కడుందో చూసారా? మురిక్కాలం మీద ఉంది షాపు. అంటేనే అక్కడ దోమలు, ఈగలు, దాంతోపాటు పురుగులు ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పటికే అది ఎంత సేఫ్టీయో చూడొచ్చు. దానికి తోడు ఈ మహానుభావుడు ఎవడో కింద పడ్డదాన్ని ఊడ్చి మరీ పైన పెట్టి అమ్ముతాడు. ఇది నిన్న సోషల్ మీడియాలో షేర్ అయింది, అప్పటి నుంచి వైరల్గా మారింది. చూశారు కదా, కొనేటప్పుడు తస్మత్ జాగ్రత్త. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఇలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకోవాలి. అసలు ఒక షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్, ఆ షాప్లో హైజీనిక్ ఫుడ్ ఎంత కనుక అమ్ముతున్నారు అనేది కూడా చూడాలి కదా. ఇవి పేనీలు అంటారు, మనకు బాగా తెలుసు. మీరు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. వీటిని ఏం చేస్తామంటే డైరెక్ట్ వేడివేడి పాలల్లో వేసుకొని తినేస్తాం మనం. అంటే దీన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. అలాంటిది మురిక్కాలవ మీద ఉన్న షాప్లో మురిక్కాలవ పక్కన పడ్డ పేనీలను ఏరి పైనేసి అమ్ముతున్నాడు అంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇప్పటికే ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు ఇలాంటి వాటి పేరు మీద చాలా వింటూ వస్తున్నాం. మరి దీన్ని ఏ జిహాద్ అనుకుందాం? కాదు, ఆ పేరు ఎందుకు పెట్టాలి అనుకుంటే ఇలా అమ్మే వాళ్ళని ఏం చేయాలి? మీరే ఆలోచించండి. ఏదేమైనా ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త, ఎక్కడి నుంచి కొంటున్నారు, దాంట్లో ఎంత సేఫ్టీ ఉంది, ఎంతవరకు మన ఆరోగ్యానికి హాని చేయకుండా ఉంటుంది అనేది ఆలోచించండి. మెయిన్గా హోమ్ మేడ్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించండి. అండ్ షాప్స్ విషయంలో కూడా ఖచ్చితంగా షాప్ ఎక్కడుంది, ఒక మురిక్కాలం మీద షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇలాంటివి పాత బస్తీలోకి పోతే చాలా కనబడతాయి మనకు. అసలు సంబంధం లేకుండా ఎక్కడ పడితే అట నడి రోడ్డు మీదకి కూడా వచ్చేస్తారు. ఇంత కారు వెళ్ళడానికి ప్లేస్ తప్ప మిగిలిందంతా షాప్స్ ఆక్యుపై చేస్తారు, అడిగేవాడే ఉండడు. అవి పండ్ల కోట్లే కావచ్చు, ఇంకోటి. ఒకవేళ వాటి గురించి ఎవరైనా జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి అడిగితే చిరు వ్యాపారుల మీద దాడులు అంటూ పాపం వాళ్ళ మీదే దాడులు మొదలు పెడతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు దాడులు చెయ్యాలా? వాళ్ళ మీద జరిగే జాడులకు భయపడి ఊరుకోవాలా? ఊరుకుంటే ఇలాంటి వాళ్ళని ఎలా ఆపాలి? ఏదేమైనా ఆ దేవుడే కాపాడాలి. మీరు మాత్రం తస్మత్ జాగ్రత్త. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాం, చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసామా లేదా అనేది చెక్ చేయండి. మీ అందరి సబ్స్క్రిప్షన్ అలాగే మీ అందరి లైక్ ఈ ఛానల్కి చాలా అవసరం. మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ అంత షేర్ అవుతుంది, మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం వస్తుంది. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము, రెంట్ బేస్ మీద. కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఆర్థికంగా ఒక్కదాన్ని ఇవన్నీ తీసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేను. బట్ ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు విమర్శించడానికి కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ సహకరించడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అయినా కూడా నడిపిస్తున్నాను అంటే మీ అందరూ కూడా అభిమానించి సపోర్ట్ చేయడమే. అలానే మీరంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేరుకున్న తర్వాత నేనే ఒకరికి సపోర్ట్గా ఉంటాను. ఆ బ్రేక్ ఈవెన్ వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు.
అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు, మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే. వ్యాపార ప్రకటనల కోసం అని కాల్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.